తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచండి అని ఏపీ స్టేట్ టెలికాం విభాగం విశ్రాంత అధికారి కెఎం రావు పిలుపునిచ్చారు. బుషోదయ జంక్షన్ లోని పెద్దవాల్తేరు జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో క్లైమేట్ టీం ఎన్జీఓ నేతృత్వంలోని మొక్కలు నాటిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కార్బన్ ఉద్గారాలు తగ్గించండి అని కోరారు. చెట్లను పెంచండి, కాపాడండి, ప్రాణవాయువును పెంపొందించండి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, తమ కుటుంబాలకు అవగాహన కల్పించాలని కోరారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి శీతోష్ణ స్థితి చల్లబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ దుర్గా కుమారి, పీపుల్స్ పవర్ అధ్యక్షులు నిమ్మకాయల భాస్కర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మాట్లాడారు. మన ప్రభుత్వం మొదలుపెట్టిన తల్లికి వందనం ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో మొక్క నాటాలని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రకారం ఇవాళ ఇక్కడ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో పిల్లల చేత మొక్కలు నాటించడం జరిగింది. అందరూ కూడా దీన్ని చేయాలని కోరుతున్నాం. దుర్గా కుమార్ అండి. నేను LFLHM గా పెద్దవాల్టేరు పాఠశాలలో వర్క్ చేస్తున్నాను. ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగాను గ్రీన్ క్లైమేట్ అధినేత డాక్టర్ రత్నం గారి ఆధ్వర్యంలో మా పాఠశాలలో విద్యార్థులతోని, అలాగే ఉపాధ్యాయులతోని, అలాగే కొంతమంది ఉద్యోగ విరమణ చేసినటువంటి కొంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కూడా మొక్కల్ని మా పాఠశాలలో నాటించే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఆ మొక్కలు నాటడం వల్ల, మొక్కల వల్ల ప్రయోజనం ఏంటనేది కూడా విద్యార్థులకు తెలియజేశారు. తల్లి అనేది ఎంత ఇంపార్టెంట్, మొక్క అనేది కూడా ఈ రోజు మన జీవన విధానంలో చాలా అవసరం అనేది తెలియజేస్తూ మా పాఠశాలలో అనేక మొక్కల్ని నాటించే కార్యక్రమాన్ని ఈ రోజు చాలా విజయవంతంగా చేపట్టడం జరిగింది. అందుకు గాను రత్నం గారికి, గ్రీన్ క్లైమేట్ అధినేత రత్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే తల్లికి వందనం ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కూడా దీనిలో భాగంగాను మేము ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను 2వ తరగతి చదువుతున్నాను. చెట్లని బాగా చూసుకోవాలి, మనం చెట్లని నరకూడదు, చెట్లు కూడా ప్రాణం ఉంటాయి. చెట్లు నరికితే దేవుడు మనకి పాపం చేస్తాడు. మనం చెట్లకి బాగా చూసుకొని వాటర్ వేస్తే అవి పెద్ద అవుతాయి.